హే గాయ్స్, వెల్కమ్ టు డే 14 ఆఫ్ భగవద్గీత సిరీస్. ఈ వీడియోలో మనము గీతాసారం అధ్యాయం నుంచి 9-10 శ్లోకాస్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. 9th వన్ వచ్చేసి సంజయుడు చెప్తున్నాడనమాట. అంటే అర్జునుడు గొప్పతనం చెప్పి శత్రువుల్ని తప్పింపజేసే అర్జునుడు, అంటే శత్రువుల్ని ఓడగొట్టే అర్జునుడు కృష్ణుడితో నేను యుద్ధం చెయ్యను అని చెప్పి పలికి ఇలాగా మౌనంగా ఉన్నాడు. ఆయన ముందు శిష్యుడు అయిపోయాడు అని చెప్పేసి ఇక్కడ ఫస్ట్ అర్జునుడు యుద్ధం చేయబోవడం లేదని, భిక్షాటన వృత్తిని చేపడతానని ఆయన మాటలు విని ధృతరాష్ట్రుడు ఎంతో ఆనందించి ఉండొచ్చు. కానీ అర్జునుడు తన శత్రువుల్ని సంహరించడానికి సమర్థుడు కాబట్టి అలాంటి మాటలు మళ్ళీ ధృతరాష్ట్రుడిని నిరుత్సాహపరిచాయి. సంజయుడు ఆయనకి ఆనందం కలగకుండా అర్జునుడిని పొగిడి ధృతరాష్ట్రుడికి అంటే ఏది జరగబోతుందో స్పష్టంగా చెప్పాడనమాట. తరువాత 10th శ్లోకంలో వచ్చేసి ఇరుసేనల మధ్య శ్రీకృష్ణుడు నవ్వుతూ అప్పుడు మనోవేదనతో ఉన్న అర్జునుడితో ఈ విధంగా పలికాడు అని చెప్పారు. ఇక్కడ స్నేహితులు వారిద్దరూ ఒకే స్థాయిలో ఉన్నవారైనా ఒకరు ఇంకొకరికి శిష్యుడు అయిపోయాడు. సో దానివల్ల స్నేహితుడు శిష్యుడిగా అవ్వినందుకు శ్రీకృష్ణుడు నవ్వాడు అని చెప్పారు. అంటే ఇక్కడ మనకి ఒక గురువు ఏ విధంగా అయితే మారుతాడో అలాగే కృష్ణుడు మారి ఆయనకి రైట్ వే చూపించబోతున్నాడు అన్న దాంతో కృష్ణుడు నవ్వాడు అని చెప్పారు. అంతే ఈ వీడియో. ఈ 2 శ్లోక సెషన్స్ వచ్చేసి ఇది అంతే. థ్యాంక్ యూ, బాయ్.